పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందా? ఇద్దరి మధ్య ట్వీట్ల వారు నడుస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. తాను సినిమా షూటింగ్లో విదేశాల్లో ఉన్నా వచ్చిన తర్వాత మీతో డైరెక్ట్గా మాట్లాడతా అన్నట్టు ట్వీట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ రోజో ట్వీట్ అయితే చేస్తూనే ఉన్నాడు. మొదట ఏదైతే లడ్డు వివాదంతో మొదలైనటువంటి పంచాయతీ దానికి ప్రకాష్ రాజ్ ట్వీట్ వేస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాని మీద స్పందించినప్పుడు దేశంలో ఇట్లాంటివి కమ్యూనల్ ఇష్యూస్ చాలా నడుస్తున్నాయి, మళ్ళీ మీరు కొత్త ఎందుకు ఇట్లాంటివి రాజేస్తున్నారు, రెండోది మీరే అధికారంలో ఉన్నారు, దీనిపైన ఎవరు నిందితులో తేల్చాల్సిన అటువంటి అవసరం ఉంది, అట్లాంటి చోట నిందితులు ఎవరో తేల్చకుండా రాద్ధాంతాలు ఎందుకు చేస్తున్నారని ట్వీట్ అయితే వేసిండు. దాని మీద సీరియస్గా అయితే రెస్పాండ్ అయ్యిండు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నేను ఏం మాట్లాడినో నేనేం ట్వీట్ చేసినో మీరు ఒకసారి చూస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్కి సూచించిండు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత ఇట్లా వీరిద్దరి మధ్య ట్వీట్ల వారైతే జరుగుతోంది. ఈ ట్వీట్ల వారిలో భాగంగానే చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆంతర్యం ఏంటో అని నిన్న ట్వీట్ చేసిండు. మళ్ళీ ఈరోజు గెలిచే ముందు ఓ అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవంతరం, ఎందుకు మనం అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఇంకో ట్వీట్ అయితే వేసిండంట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మరి ఆయన ఏమంటున్నాడంటే, గెలిచే ముందు ఒక అవతారం ఉంది, గెలిచిన తర్వాత ఇంకో అవతారం వచ్చింది, ఏంటి ఈ అవంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం అనేటువంటిది ట్వీట్ అయితే వేసిండంట. మరి ఎవరిని ఉద్దేశించి ఇది చేసిండు అన్నటువంటిది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది. జనరల్గా దాన్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వేసింది అనేటువంటిది అయితే చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందల గతంలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అంతకుముందు కూడా సెక్యులర్ మాటలు మాట్లాడినట్టు, ఎందుకంటే ఇంకా మనకు తెలుసు చెగువేరే నాకు ఆదర్శప్రాయం అని చెప్పేసి బీఎస్పీ అధ్యక్షురాలు కాలుబట్టినటువంటిది, అంబేద్కర్ నాకు ఆదర్శం అని చెప్పి ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడినటువంటి ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ హిందుత్వ జెండా ఎత్తిండు అన్నటువంటిది ఇండైరెక్ట్గా అయితే కామెంట్లు చేస్తున్నాడు ప్రకాష్ రాజు. మరి దీని మీద ఆల్రెడీ ప్రకాష్ రాజు మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భగ్గుమంటున్నారు. మరి ఈ మాటలకి అంటే ఎలక్షన్స్ ముందర ఓ మాట, ఎలక్షన్స్ తర్వాత ఈ మాట, తర్వాత ఈ అవంతరాలు ఎందుకు, అసలు ఏంది ఈ అయోమయం అని చెప్పి అని వేస్తున్నటువంటి ఈ ట్వీట్లు నిజంగా పవన్ కళ్యాణ్ని సూటిగా వేస్తున్నటువంటి ట్వీట్లేనా? మరి ప్రకాష్ రాజు ఇంటెన్షనల్గా ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు? బేసిక్గా ఏంటంటే ప్రకాష్ రాజు హిందువులకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు స్పీడ్ అయితే రెస్పాండ్ అవుతుంటాడు. ఎందుకంటే హిందూ వ్యతిరేక కామెంట్లు చేయడంలో ప్రకాష్ రాజ్ అయితే చాలా ముందుంటాడనేటువంటిది హిందూ సంఘాలు అయితేనేమి, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయనేటోళ్ళు అయితే ప్రకాష్ రాజ్ మీద అప్పుడప్పుడైతే రెస్పాండ్ అవుతుంటారు, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మరి ఈ లడ్డు విషయంలో, సెన్సిటివ్ విషయంలో మరి ప్రకాష్ రాజు ఎవరిని టార్గెట్ చేసిండు అనేటువంటిది అయితే చూద్దాం. మరి ప్రకాష్ రాజ్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ మాటలు మాట్లాడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు?